హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే బెంగాలీ స్టైల్లో చేపల పులుసు అనేది ఎలా పెడతాననేది ఈ వీడియోలో చూపిస్తానండి. చేప ముక్కలు అయితే నేను ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోను. ఈ బెంగాలీ స్టైల్ చేపల పులుసు చేసుకునే విధానానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఒక బంగాళదుంప తీసుకున్నాను, వాటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక టమాటా కూడా తీసుకున్నానండి, అది కూడా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా పెద్ద సైజు ముక్కలుగా ఉంటేనే ఆ కూరకి రుచిగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి, చిన్న సైజు ఉల్లిపాయ. ఉల్లిపాయ అనేది ఎక్కువగా యూజ్ చేయని అవసరం లేదు ఈ కర్రీకి. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. తీసుకుని వాటిని ముద్ద చేసుకున్నాను. అలాగే 2 ఫిష్లు తీసుకున్నానండి, ముక్కలు, ఫిష్ ముక్కలు. వాటిని అయితే ఆయిల్లో వేపుకుంటున్నాను. ఈ కర్రీ అనేది ఎక్కువగా బెంగాలీ వాళ్ళు కొంచెం బాగా వేపుకుంటారండి. ఎందుకంటే ఈ ఫిష్ని బాగా వేపుకున్న తర్వాత వాళ్ళు కర్రీ అనేది ప్రాసెస్లోకి వెళ్తారు. కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మనం ఎండు చేపలు ఏ విధంగా వేపుకుంటామో ఆ విధంగా వాళ్ళు వేపుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటారండి. నేనైతే బాగా వేపడం లేదు చేప ముక్కల్ని. నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు పట్టించున్నాను కనుక నేను 2 ముక్కల్ని తీసుకున్నాను. 2 అయితే సరిపోతాయండి. ఆవ నూనె కూడా వేసుకుంటున్నాను. ఈ కర్రీ కంపల్సరీ ఆవ నూనె అనేది ఉండాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఆవ నూనె వాడడం వల్ల. రుచి అనేది చాలా అసలు చెప్పలేమండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. నేను ఆల్రెడీ మన సన్ఫ్లవర్ ఆయిల్ అనేది వేసి అందులో ఆవ నూనె అనేది యూజ్ చేస్తున్నాను. అచ్చంగా ఆవ నూనెతో కూడా వేపుకోవచ్చండి చేపల కర్రీకి. కాకపోతే నేను అలా వేపడం లేదండి, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసి ఆవ నూనె కూడా వేసి వేపుతున్నాను. 2 ముక్కలు అయితే సరిపోతాయి, ఎందుకంటే మా వారికి మాత్రమే నేను ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీకి కంపల్సరీ మనం ఉల్లిపాయ అనేది బాగా తక్కువ వేసుకోవాలండి. అందుకే నేను చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకుని వాటిని ముద్ద నూరు పక్కన పెట్టుకున్నాను. అల్లం, జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయ కలిపి మనం ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వాటిని మాత్రమే యూజ్ చేయాలి. మనలాగా కొంచెం లవంగాలు కానీ, దాల్చిన చెక్క కానీ, గసగసాలు కానీ ఇవేమీ యూజ్ చేయని అవసరం లేదండి. ఎక్కువగా బెంగాలీ వాళ్ళు ఉపయోగించేది ఏంటంటే ఆవాలు ఉపయోగిస్తారు. ఈ ఆవాలు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవాలంటే బ్లాక్ ఆవాలు కాదండి, తెల్లటి ఆవాలు ఉంటాయి. అవి అయితే మనం చూడడానికి ఆవాలాగే ఆవాలే అండి అవి. కాకపోతే ఏంటంటే రుచి మాత్రం మన గసగసాల టేస్ట్లో ఉంటుంది. కొంచెం ఆవాల వాసన కూడా వస్తుంది. అది యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆవాలు ఎలా ఉంటాయండి, తెల్ల ఆవాలు అనేవి. ఈ ఆవాల్ని మనం తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకున్న తర్వాత వీటిని మనం కూరకి ఎంత కావాలో అంత మాత్రమే యూజ్ చేయాలండి. నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను. ఆ స్పూన్ తీసుకుని ముందైతే నానబెట్టుకోవచ్చండి, లేదనుకుంటే మనం అప్పటికప్పుడు కూడా నూరుకున్న మెత్తగా అవుతాయి. నానబెట్టుకున్నవి అయితే ఇంకా చక్కగా పేస్ట్ ఇంకా బాగా మెత్తగా అయ్యి కొంచెం ఎక్కువ మోతాదులో అవుతుందండి. ఈ పేస్ట్ని మనం ఈ పులుసుకి, అంటే చేపల పులుసు ఏదైతే పెట్టబోతున్నానో దాంట్లో మనం ఈ పేస్ట్ అనేది ఉపయోగించాలండి. బెంగాలీ వాళ్ళు కంపల్సరీ ఇదైతే వాడతారు. మనం గసగసాలు అవి ఎలా వాడతామో అలాగా వీళ్ళు ఆవాలు అనేది వాడతారండి. పేస్ట్ని ఎలా మెత్తగా నూరుకోవాలండి. కలంలో నూరుకుంటే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది. మనం మిక్సీ పెట్టుకోవచ్చు, కానీ మిక్సీలో కన్నా కలం ఉన్నవాళ్ళు ఏ కలంలో అన్నా ఇలా నూరుకుంటే బాగుంటుందండి. ఇలా ముద్దగా నూరుకుని మనం ఈ పేస్ట్ని అనేది ఇప్పుడు మనం ఈ చేపల పులుసులో వేసుకోవాలండి. ఇలా ముద్దగా మనకి కర్రీకి ఎంతగా సరిపోతుందో అంత నూరుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అనేది వీళ్ళు తక్కువ వేస్తారు కనుక ఈ ముద్ద అనేది కంపల్సరీ ఎక్కువగా వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు మన కర్రీకి సరిపడగా కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే కర్రీ 2 ముక్కలే తీసుకున్నాను కనుక సరిపోతుందండి నేను ఉపయోగించే కర్రీకి. నీళ్ళు అవి కూడా తీసుకుంటున్నాను. నేను ఉల్లిపాయ వేగిన తర్వాత బంగాళదుంప కూడా వేసి వేపుకున్నానండి. అవన్నీ వేసి వేపుకున్న తర్వాతనే అప్పుడు మనం ఈ గసగసాలు యూజ్ చేయకుండా మనం ఏదైతే నూరుకున్నామో, అంటే జీలకర్ర, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలండి. అది కలుపుకున్న తర్వాతనే మనం శుభ్రంగా ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఈ గసగసాల పేస్ట్కి బదులు మనం ఈ ఆవాలు అనేది ఏదైతే నూరుకున్నానో ఆ పేస్ట్ కూడా వేసుకుని ముద్ద కలుపుకోవాలండి. ఈ కర్రీలో బంగాళదుంప ఎందుకు యూజ్ చేస్తారంటే ఆవాలు అనేది కొంచెం వేడిని కలగజేస్తాయి. కానీ వేడి అయితే ఎక్కువగా అయితే ఉండదండి, ఎందుకంటే ఇది తెల్ల ఆవాలు కదా. చాలామంది తెలియక ఒక్కొక్కళ్ళు కొంచెం నల్లటి ఆవాలు ఉంటాయి కదా, అవేమో అనుకుంటున్నారేమో. అవి కాదండి, నల్లటి ఆవాలు అనేది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా కొంచెం తేడాగా ఉంటుంది. అలాగే చేదుదనం అనేది వస్తుందండి. చూడండి ఆవాల ముద్ద అనేది నేను వేపుతున్నాను. మీకు చేదు అనేది అనిపించదు, రుచి మాత్రం చాలా బాగుంటుంది, చిక్కదనం కూడా ఉంటుంది.
మాకు బెంగాల్ వంటకాలు అయితే అలవాటు ఉందండి. ఫ్రెండ్స్ అది ఉన్నారు మా వారికి, తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. అందువల్ల మాకైతే అలవాటు అయింది. మేము అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటాం. కోడిగుడ్డు పుల్ట కానీ లేదంటే చికెన్ కర్రీలో కానీ ఇలాగ మన ఆవ నూనెతో వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఇలా వంటలు చేసుకోవడం వల్ల. ఈ కర్రీకి సరిపడగా అంటే ఈ పులుసుకి నేను ఏదైతే పులుసు పెట్టుకుంటున్నానో ఆ పులుసుకి సరిపడగా నేను కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ముక్కల్లో కూడా ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు పట్టించి వేపుకున్నాను కనుక అందులో కూడా ఉంటుందండి. అది చూసుకునే నేను ఈ పులుసుకు సరిపడగా వేసుకున్నాను. ఎక్కువగా వీళ్ళు పులుసు బదులు ఎక్కువ ఇగురే పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ పులుసు ప్రాసెస్ చేయాలనుకుంటే చింతపండు బదులు వాళ్ళు మామిడికాయ కానీ టమాటా కానీ యూస్ చేస్తూ ఉంటారండి. మాకైతే పులుసు అనేది ఇలా చేసుకోవడం బాగా ఇష్టం కనుక నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మా వారికి ఇలా నచ్చుద్ది ఈ వంటకం ఇలా చేయడం, అందుకే ఈ విధంగా చేసి పెడుతూ ఉంటానండి. చింతపండు పులుసు కూడా నేను తక్కువే పోసుకున్నానండి. అవన్నీ వేసుకున్న తర్వాతనే నేను చేప ముక్కలు వేసుకుంటున్నాను. ఈ 2 ముక్కలు సరిపోతాయి. ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఎక్కువగా అయితే మేము తినమండి. మేము తక్కువ మోతాదులోనే తింటూ ఉంటాం. ఆ తినేది కూడా మేము చక్కగా చేసుకుని ఉన్నంతలో మనం శుభ్రంగా తినడానికే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కువ నాన్ వెజ్ కన్నా నేను వెజ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి. అందుకే మా వారికి ఎప్పుడైనా నాన్ వెజ్ వండవలసి వచ్చినా ఆయనకి నచ్చిన విధంగానే వండి పెడుతూ ఉంటాను. ఇలా మన కర్రీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఆవ నూనె వాడడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చర్మం కూడా చాలా బాగుంటుందండి. మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈ ఆవ నూనె యూస్ చేస్తే మంచిదండి. కర్రీ అనేది అంటే ఈ చేపల పులుసు అనేది దగ్గరికి అయ్యాక మనం దించేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. చిక్కగానే ఉంటుంది ఈ పులుసు అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.